కేంద్ర బడ్జెట్ 2026లో దేశంలో రవాణా వ్యవస్థను సమూలంగా మార్చేలా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 7 కొత్త హైస్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించారు. ముంబై అహ్మదాబాద్ ప్రాజెక్టు తర్వాత దేశవ్యాప్తంగా కనెక్టివిటీని పెంచే లక్ష్యంతో వీటిని గ్రోత్ కనెక్టర్లుగా అభివర్ణించారు. ఈ భారీ ప్రాజెక్టుల కోసం సుమారు 16 లక్షల కోట్ల వ్యయం కానుందని అంచనా. ముఖ్యంగా ఈ నెట్వర్క్లో హైదరాబాద్ నగరం కీలక కేంద్రంగా మారనుంది. ప్రకటించిన 7 కారిడార్లలో 3 హైదరాబాద్ నుంచే ప్రారంభం కావడం విశేషం. అవి హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై, పూణే హైదరాబాద్. మిగిలిన 4 కారిడార్లుగా ముంబై పూణే, చెన్నై బెంగళూరు, ఢిల్లీ వారణాసి మరియు వారణాసి సిలిగురి రూట్లను ఖరారు చేశారు. ఈ బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి వస్తే తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయం ఊహించని రీతిలో తగ్గుతుంది. గంటకు 320 కిలోమీటర్ల ఆపరేషనల్ స్పీడ్తో నడిచే ఈ రైళ్ల ద్వారా హైదరాబాద్ నుంచి కర్నూలుకు కేవలం గంటలో, ఏపీ రాజధాని అమరావతికి 75 నిమిషాల్లో, చెన్నై బెంగళూరు వంటి మెట్రో నగరాలకు కేవలం 3 గంటల్లోనే చేరుకోవచ్చు. ఏపీలో చీరాల, కావలి, గూడూరు వంటి పట్టణాల్లోనూ వీటి కోసం స్టేషన్లు నిర్మించనున్నారు. పశువులు, అటవీ జంతువులు అడ్డు రాకుండా ఫెన్సింగ్ వంటి రక్షణ ఏర్పాట్లు చేస్తారు. ఇది కేవలం ప్రయాణ సౌకర్యాన్నే కాకుండా ఐటీ మరియు పారిశ్రామిక రంగాల్లో ప్రాంతీయ అభివృద్ధిని పరుగులు తీయిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.